అందరికీ నమస్కారం. నా పేరు దార్ల వెంకటేశ్వరరావు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అక్కడే ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు 2004 నుండి పనిచేశారు. ఆయన నిన్న అంటే మార్చి 31, 2025 సంవత్సరంలో ఆయన మరణించారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీవ్రమైన లోటు. అది ఎవరు పూడ్చలేనటువంటి లోటు. ఎందుకంటే కథా సాహిత్యంలో గొప్ప వ్యక్తి, గొప్ప సాహితీవేత్త. ఆయన మరణానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సారంగలో నాలుగు మాటలు మాట్లాడే అవకాశాన్ని కలిగించిన సారంగ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఆచార్య తుమ్మల రామకృష్ణ గారితో 2004 నుండి ఆయన చనిపోయే వరకు ఎంతో సన్నిహితమైనటువంటి అనుబంధం ఉంది. ఆ సన్నిహిత సంబంధాలతో ఆయన అనేక విషయాలు నాతో పంచుకుంటుండేవారు. వ్యక్తిగతమైనటువంటి విషయాలు, సాహిత్య విషయాలు, లోకంలో మనం ఎలా ఉండాలి అనే చెప్పడంలో కానీ ఆయన ఒక తండ్రిలా ఆత్మీయంగా ఉండేవారు. ఆయన నేను దగ్గరగానే ఉండేవాళ్ళం. మా ఇల్లు కూడా ఒక 100 మీటర్ల దూరంలో మా ఇళ్ళు ఉన్నాయి, శ్రీలింగంపల్లి, హైదరాబాద్లో. కాబట్టి ఆయన ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తూ ద్రావిడ విశ్వవిద్యాలయంకి ఆయన వైస్ ఛాన్సలర్గా వెళ్ళే వరకు మేము ఇంచుమించు ప్రతిరోజు అంటే 2009లో ఇక్కడ లింగంపల్లిలో ఇల్లు కొనుక్కున్నాం. ఆనాటి నుండి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేసినంతకాలం ద్రావిడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఆయన వెళ్ళే వరకు కూడా రోజు మేము వాకింగ్కి వెళ్ళొస్తుండేవాళ్ళం. ఆ సందర్భంలో ఆయన అనేక విషయాలు చెప్తుండేవారు. ఆయన అంతకుముందు కర్నూలు పీజీ సెంటర్లో పనిచేశారు. ఆ అనుభవాలను చెప్పేవారు. అప్పుడు ఆయన పత్రికలకు విస్తృతంగా వ్యాసాలు రాసేవారు. అంతేకాదు బాగా కథలు కూడా రాశారు. ఆయన మట్టిపొయ్య పేరుతో ఒక కథానిక సంపుటి తీసుకొచ్చారు. ఆయన ఆ కథల గురించి అనేక విషయాలు చెప్తూ ఉండేవారు. ఆ కథలు ఒక్కొక్క కథ రాయడానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా నాతో పంచుకుంటుండేవారు. ఆ కథల్ని సాహితీవేత్తలు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఆ విషయాలు కూడా చెప్తూ ఉండేవారు. ప్రపంచీకరణ నేపథ్యంతో ఆ కథలను రాశానని కూడా ఆ నేపథ్యాన్ని కూడా ఆయన చెప్తుండేవారు. ముఖ్యంగా ఆయన పాఠం చెప్పేటప్పుడు ఒక కథలా పాఠం చెప్పేవారు. ఆయనకు గురజాడంటే చాలా ఇష్టం. కన్యాశుల్కం అంటే మరీ ఇష్టం. ఆ కన్యాశుల్కంలోని సంభాషణలు, వాక్యాలు యథాతథంగా ఆయన ప్రసంగంలో ఉటంకించేవారు. ఆయన జ్ఞాపక శక్తికి మేమంతా కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆయనకి గురజాడతో పాటు శ్రీశ్రీ కూడా చాలా ఇష్టం. ప్రతిజ్ఞ గేయంలో కొన్ని వచనాలైనా సరే చెప్పకుండా ఆయన ప్రసంగం కొనసాగేది కాదు. ఆ తర్వాత గురజాడ అప్పారావు, శ్రీశ్రీతో పాటు బాలగంగాధర్ తిలక్
ఆయన గురించి కూడా అమృతం కురిసిన రాత్రిలో ఉన్నటువంటి ఖండికలు చెప్తుండేవారు. దీంతోపాటు కవిత్వం గురించి చలం చెప్పినటువంటి నిర్వచనాన్ని కూడా ఆయన చెప్తుండేవారు. ఆయన పాఠంలో కానీ ప్రసంగంలో కానీ ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఉండేవి. దాని మీద ఆయనకు అంత ప్రేమ, సాధికారికత మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది. ఆయన కన్యాశుల్కం గురించి చెప్తూ దాన్ని ఎన్నిసార్లైనా చదవాలి, లోకంలో ఉన్నదంతా కూడా కన్యాశుల్కంలో ఉంది, కన్యాశుల్కంలో ఉన్నదంతా కూడా లోకంలో ఉంది అని చెప్తుండేవారు. గురజాడ అప్పారావు గారు బక్కపలసిన వాడే కానీ ఆయన సమాజానికి చాలా బలమైనటువంటి ఆయుధాలని ఇచ్చాడు. అవి ఆయన రాసినటువంటి రచనలు. ఆయన కొన్ని కథలే రాసినా కానీ ఆ కథల్లో కూడా గొప్ప కథలు ఆ కథలు అని చెప్పేవాడు. గురజాడ అంటే అంత ప్రేమ. దాంతోపాటు శ్రీశ్రీ కూడా ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు చూసినా చాసో గురించి చెప్పేవాడు, రావిశాస్త్రి గారి గురించి చెప్పేవాడు, వాళ్ళ గురువు గారైనటువంటి మన కేతు విశ్వనాథరెడ్డి గారి గురించి చెప్పేవారు, చేకూరి రామారావు గారి గురించి చెప్పేవారు. వీళ్ళందరినీ ఆయన కలిసి ఆ వ్యక్తిత్వంతో ఉన్నటువంటి అనుబంధాన్ని మాతో పంచుకుంటుండేవారు. ముఖ్యంగా చాసో ఒక కథ రాయడం ఎలాగో ఆయన నుంచి నేర్చుకోవాలని చెప్తుండేవారు. ఆయన చుట్ట కాలుస్తూ అన్ని మాటలు వినడమే తప్ప తన కథ గురించి ఒక్కరోజు కూడా అడగలేదు చాసో అని చాసో గురించి ఆయన చెప్పాడు. తర్వాత ఆయనకి కేఎన్వై పతంజలి కథలన్నా కూడా చాలా ఇష్టం. ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి కథల్ని, వాటి అనువాదాలని బాగా చదివి పిల్లలకి చెప్తూ ఉండేవాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన వచ్చిన తర్వాత కథా సాహిత్యం మీద, నవలా సాహిత్యం మీద ఎక్కువ మంది పరిశోధనలు చేశారు. నిజంగా ఆయన టీచింగ్లో ఉన్నటువంటి ప్రభావం అంత గొప్పది అని చెప్పడానికి అదే నిదర్శనం అని నేను అనుకుంటాను. ఆయన రాయడం కంటే కూడా చదవడానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెప్తుండేవాడు. ఆయన మనం 10 పుస్తకాలు చదివి 10 వాక్యాలు రాసినప్పుడు అవి 10 కాలాల పాటు నిలిచిపోతాయి. రాసిన వాక్యాన్ని వెంటనే మనం ప్రచురణలో చూసుకోవాలనే ఉబలాటం మంచిది కాదని కూడా చెప్పేవాడు. అంతేకాకుండా ఆయనతో నేను దగ్గరగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పేవాడు ఆయన. అటువంటప్పుడు నాకు ఒక తండ్రిలా అనిపించేవాడు ఆయన. ఆయన లేడంటే నాకు ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎవరినైనా ఏదైనా విమర్శించాలనుకున్నప్పుడు, ఈవేళ విమర్శించాలనుకున్నది రేపు ఆ మాట అందాం అని వాయిదా వేసుకోమనేవాడు. ఏదైనా ప్రశంసించాలనుకున్నప్పుడు వెంటనే ప్రశంసించాలి అని కూడా చెప్పేవాడు. దానివల్ల భావోద్వేగాల్ని మనం ఏ విధంగా నియంత్రించుకోవాలో ఆయన నుంచి నేను బాగా నేర్చుకున్నాను. అంతేకాకుండా రాయడాన్ని ఒక వ్యసనంగా పెట్టుకుంటారు చాలామంది, కానీ చదవడాన్ని ఎక్కువగా వ్యసనంగా మార్చుకోవాలని చెప్పేవాడు ఆయన. దాంతోపాటు ఆయన ఇంకేం చెప్పేవాడంటే, మనం మాట్లాడుతూ ఉంటాం కానీ వినడాన్ని ఎక్కువ అలవాటు చేసుకోవాలని కూడా చెప్పేవాడు. ఇలాంటి విషయాలు ఆయన నాకే కాదు, ఆయన దగ్గర పరిశోధన చేస్తున్నటువంటి విద్యార్థులకి, ఆయన దగ్గర కూర్చున్నటువంటి విద్యార్థులకి ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. ఆయన ఏదైనా ఒక నీతిని కానీ ఒక అనుభవాన్ని కానీ చెప్పాలనుకుంటే మా నాన్నగారు ఇలా అనేవారు అని వాళ్ళ నాన్నగారి పేరుతో
ఆ విషయాన్ని చెప్తూ ఉండేవారు. వాళ్ళ అన్నగారి పట్ల కూడా ఆయనకి ఎనలేని ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. మహావిద్వాంసుడు అనే ఒక కథ రాయడానికి నేపథ్యాన్ని నాకు చెప్పాడు. అదేంటంటే వాళ్ళ అన్నగారికి, ఆయన సంగీత విద్వాంసుడు, బహుజన కులాల్లో ఉండే కళాకారులు ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ కథలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. దాని ముగింపులో చాలామంది నన్ను విమర్శించారు. కానీ జీవితం అలాగే ఉంటుంది. జీవితం వాస్తవం అంటే అలాగే ఉంటుంది. నేను కథను కళాత్మకం చేయడం కోసం వాస్తవాన్ని విస్మరించలేదు నేను అని ఆ కథను ఆయన సమర్థించుకున్నాడు. ఆ కథ ముగింపుని కూడా. ఆ కథ కన్నడంలోకి అనువాదం అయింది. తర్వాత ఇతర భాషల్లో కూడా అనువాదం అయింది. ఆ పత్రికలు ఆయనకు వచ్చినప్పుడు అది ఎంతో అపురూపంగా దాచుకునేవాడు ఆయన. అపురూపంగా దాచుకోవడమే కాదు, దగ్గర వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాటిని చూపించేవాడు. ఆయన కువెంపు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన బాగా ఇష్టపడేవారు కుం వీరభద్రప్ప. ఈ కుం వీరభద్రప్ప కన్నడంలో ఈయన రచనల గురించి పరిచయం చేయడం, ఈయన రచనలపైన ఆయన అభిప్రాయం రాయడం వంటి అన్నీ చేశారు. అందుచేత కుం వీరభద్రప్ప అంటే ఆయనకి చాలా ఇష్టం. తర్వాత ప్రాచీనుల్లో ఆయనకి బాగా ఇష్టమైనటువంటి వాడు ఎవరు అని అడిగినప్పుడు నన్నయ్య అంటే చాలా ఇష్టం. ఆయన రచన మృదు మధురంగా ఉంటుంది, కానీ ఆయన భావజాలం అంటే నాకు భయం అని చెప్పేవాడు. అలాగే కథా రచయితల్లో చలం ఆ రచన, ఆ శైలి ఎంతో ఆకర్షణీయమైనటువంటివి. అవి వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి జనం వాటిని ఆరాధించారు, ఆకర్షించారు. దానిలో ఉన్నటువంటి భావజాలం చాలామంది అంగీకరించకపోవచ్చు. వాస్తవాలను మనం అంగీకరించలేం కాబట్టి వాస్తవాలు ఎప్పుడూ అలాగే ఉంటాయని చలం గురించి చెప్పాడు ఆయన. విశ్వనాథ సత్యనారాయణ గురించి మాట్లాడుతూ ఆయన గురించి మనం ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిదని చెప్పేవాడు. ఆయన ప్రతిభావంతుడే కానీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లడంలో విశ్వనాథ్ గారు చాలా విశేషంగా కృషి చేశాడు. కాబట్టి ఆయన గురించి మనం ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిదని కూడా చెప్పేవాడు. వృత్తి కథల గురించి ఆయన చాలా సంపుటాలు తీసుకురావాలని ఆయన పనిచేశాడు. ఆయన కర్నూలులో ఉండగానే రాప్తాడు గోపాలకృష్ణ, శ్రీనివాసమూర్తి గారితో కలిసి పల్లె మంగళ కథలు అనే పేరుతో ఆయన ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొచ్చారు. అందులో ఈయన కథ ఒక కథ ఉంది. ఈ ముగ్గురు కథలు అందులో ఉంటే ఆ కథల్ని ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాకముందే నాగప్ప గారు సుందర్రాజు ఆ కథలను మాకు పరిచయం చేశాడు. ఆ కథల్ని మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో గోడల మీద పోస్టర్లుగా అతికించేవాళ్ళం మేము. ఆ విషయం తెలిసి చాలా సంతోషపడ్డాడు ఆయన. ఆ విధంగా ఆయన బహుజన సాహిత్యానికి చాలా బలమైనటువంటి పునాదులు వేశాడని మనం చెప్పుకోవచ్చు. ఆయన కథల్ని జాగ్రత్తగా చూస్తే మట్టిపొయ్యిలో కానీ, తర్వాత ఆయన రాసినటువంటి కథల్లో కానీ బహుజన తాత్వికత బాగా ఉంటుంది. ఆయన కథలు ఎలా ఉంటాయంటే చాలా సున్నితంగా ఉంటాయి, కానీ కత్తి తెగితే ఆ నొప్పి తెలియకుండా ఎలా తెగిపోవాలో ఆ పదును, ఆ శైలి తుమ్మల రామకృష్ణ గారి కథల్లో ఉంది. అందుకని ఆ కథని 2-3 సార్లు బాగా అర్థం చేసుకుంటే తప్ప
ఓహో వీళ్ళు ఈయన నన్ను విమర్శిస్తున్నాడని బహుజనేతరులకి వెంటనే తెలియదు. ఇతను నన్ను విమర్శిస్తున్నాడని అనుకోరనమాట. ఆ వ్యంగ్యం అలా చదివించుకుంటూ పోతుంది. ఆయన తెల్లకాకులు అని ఒక దీర్ఘ కథ చెప్పాలంటే, ఒక పెద్ద కథ. దాన్ని నవల అనలేము, నవలిక అనలేము, పోనీ కథానిక అనలేము. ఒక పెద్ద కథ. దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దాంట్లో రాసిన ప్రతి వాక్యం మేము వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన చిన్న చిన్న కాగితాల మీద రాసుకుని చదివి వినిపించేవాడు ఆయన. దాంట్లో ఉన్నటువంటి ఆ సంకేతాలు, ప్రతీకలు వెంటనే అర్థం కావు జనానికి. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాస్తవమైనటువంటి జీవితాలకి ప్రతిబింబంగా చేసినటువంటి వ్యక్తులే. కొన్ని స్థలకాలాలని ఆయన మార్చాడు. సమాజంలో ఉన్నటువంటి ఒక వికృతమైనటువంటి స్వభావాన్ని చెప్పడానికి ఆయన తెల్లకాకులు కథని రాశాడు. దాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం అయింది. ఆయన పుస్తకాలు, ఆయన కథలు చాలా వరకు ఇంగ్లీష్లో, తర్వాత తమిళంలో, ఈ మధ్య వచ్చినటువంటి మలయాళంలో, ముఖ్యంగా ఆయన ద్రావిడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఆయన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి చాలా అనువాదంలోకి తీసుకెళ్లారు. అలా ఆయన కథల్లో బహుజనతత్వం ఉన్నప్పటికీ కూడా అది వెంటనే అర్థం కాదు. అలాగని ఇతర వర్గాలతో ఆయన ప్రత్యక్షంగా వ్యక్తిగతమైనటువంటి పేచీలకు వెళ్ళేవాడు కాదు. సన్నిహితమైనటువంటి సంబంధాలను కొనసాగించేవాడు. ఆయన ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు అంటే ఎంతో ఇష్టపడేవాడు. ఆయన గురువు గారు. ఆయన నిజానికి కేతు విశ్వనాథరెడ్డి గారు ఎంతో సహృదయులు. ఆయనతో నాకు కూడా వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎలాంటి వాడో ఈయన చెప్తుంటే మాకు ఇంకా ఆసక్తి పెరిగేది ఆయన గురించి తెలుసుకోవడానికి. ముఖ్యంగా కేకే రంగనాథాచార్యులు గారు, ఎన్ గోపి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరితో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలను కూడా ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయన ఎక్కువగా గురజాడతో పాటు చింతా దీక్షితులు, శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు, తర్వాత కుటుంబరావు గారు, గోపీచంద్, మధురాంతకం నరేంద్ర గారి కథలు, కాళీపట్నం రామారావు గారి కథలు, సింగమనేని నారాయణ కథలు, తర్వాత పతంజలి కథలు, తర్వాత రాజయ్య గారి కథలు, బిఎస్ రాములు గారి కథలు, తర్వాత రఘోత్తమరెడ్డి గారి పనిపిల్ల ఆ కథ. ఇలా ఈ కథలన్నింటి గురించి బాగా చదవడమే కాదు, ఆయన చర్చించేవాడు. బాగా మా అందరితో చర్చించేవాడు. ఆయనతో చర్చించాలంటే మేము కూడా చదవాలి. ఆ విధంగా ఆయనతో ఉన్నప్పుడు మాకు చదవాలి అనే అభిరుచి బాగా పెరిగింది. ఇంకా ఆయన గురించి, పరిశోధన గురించి చెప్పాలంటే, విద్యార్థుల్లో కథ ఎలా ఉండాలి, నవల ఎలా ఉండాలి, ఇవే నాకు బాగా తెలిసినటువంటి రంగాలు కాబట్టి ఈ రంగాల్లోనే నా దగ్గర పరిశోధన చేయండి. ఒకవేళ ఇతర రంగాల్లో పరిశోధన చేయాలి, నా దగ్గరే చేయాలనుకుంటే కూడా చేయొచ్చు, కానీ నేనేమీ చెప్పను. మీరు మీ ఇష్టమైనటువంటి ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చేసుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదని కూడా చెప్పేవాడు ఆయన. కానీ ఆయనకి ఇష్టమైన రంగాలు మాత్రం కథ, నవల. కాబట్టి ఆయన దగ్గర సుమారు ఒక 20 మంది పిహెచ్డీలు చేశారు. ఒక 30 మంది వరకు ఆయన అంటే ఎంఫిల్స్ కూడా చేయించారు. 30-34 మంది వరకు ఎంఫిల్స్ కూడా చేశారు. అవన్నీ కూడా ఎక్కువగా
కథా సాహిత్యాన్ని, నవలా సాహిత్యానికి సంబంధించినటువంటివే. తర్వాత ఆయన మంగళ జీవితానికి సంబంధించినటువంటి ఒక కథ, అద్భుతమైనటువంటి కథ రాశాడు, అడపం అనే పేరుతో. అదే పేరుతో ఒక 31 కథలతో ఒక సంకలనం కూడా ఆయన తీసుకొచ్చారు. ఎక్కువగా ఆయన సాహిత్య కృషి గురించే నేను మాట్లాడాను. వ్యక్తిగతమైనటువంటి కృషి గురించి మాట్లాడితే మనిషిని అంతా ప్రేమిస్తాడు. కుటుంబం విషయంలో పాపం ఆయన ఇక్కడ 2004లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది. వచ్చే సందర్భంలో ఆయన భార్య, కుటుంబం మొత్తం ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక యాక్సిడెంట్ జరగడం, ఆ యాక్సిడెంట్లో వారి భార్య చనిపోవడం, అప్పటి నుంచి ఆయనకి ఒక తీవ్రమైనటువంటి విషాదం, జీవితం అంటే ఏంటో స్పష్టంగా గుర్తించే ఒక తాత్వికతలోకి వెళ్ళిపోయాడు. దాంతో ఒక 5-6 సంవత్సరాలు చాలా మౌనంగా ఉన్నాడు. ఆ మౌనంలా ఉండి 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 మనుషుల మనస్తత్వాల్ని బాగా పరిశీలించి ఆయన మళ్ళీ రాసినటువంటి కథ ఏంటంటే తెల్లకాకులు అనే కథ. లోకంలో తెల్లకాకులు ఏదో ఇతర దేశాల్లో ఉండొచ్చు, కానీ మన దేశంలో ఉండవు. అలాగే జీవితంలో, మానవ సంబంధాల్లో యాంత్రికమైనటువంటి జీవితం, యాంత్రికమైనటువంటి నటన మనుషుల మధ్య ఎలా ఉంటుంది అని చెప్పడం, సామాజిక సంబంధాలు, మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మాత్రమే చూసే స్థితి, ఒక కృత్రిమైనటువంటి జీవన విధానం, ఇదంతా కూడా తెల్లకాకుల్లో ఆయన చెప్పాడు. ఇదంతా కూడా ఈ 5 అంటే భార్య చనిపోయిన తర్వాత ఆయన గమనించినటువంటి జీవితాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శిల్పంలో ఆయన రాశాడు. అందుకనే తెల్లకాకులు కథలు మనస్తత్వ విశ్లేషణ చేస్తే కానీ అది అర్థం కాదు. అది స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్తో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ కథని, లేకపోతే అంత సులువుగా అది అర్థం కాదు. దాని మీద చాలామంది రాసినటువంటి అభిప్రాయాల్ని, ముందు తర్వాత వ్యాసాలని ఒక పుస్తకంగా కూడా తీసుకొచ్చారు. చిత్రం ఏంటంటే ఆ కథ నాకు అర్థం కాలేదు అని రాసినటువంటి వాళ్ళు కూడా ఆ వ్యాసాలు కూడా పుస్తకంలో వేశారు ఆయన. అంత సహృదయుడు. దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి, అన్నీ అర్థం కావాలని ఏమీ లేదు, వాళ్ళ నిజాయితీని మనం మెచ్చుకోవాలి అని చెప్పేవాడు ఆయన. అటువంటి తుమ్మల రామకృష్ణ గారు మనల్ని వడిచి వెళ్ళిపోయారంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయన ద్రావిడ విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి బీపీ పెరగడం, కానీ బీపీ పెరగలేదు, నేను అక్కడ చాలా బాగున్నానని చెప్పాడు ఆయన. ఆ 3 సంవత్సరాలు ఆ వాతావరణం చాలా బాగుంది అని చెప్పాడు. కానీ వ్యక్తిగతంగా ఏమన్నారంటే అక్కడ చాలా ఒత్తిడికి గురయ్యాను, ఆ ఒత్తిడి వల్ల కొంచెం కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి అవి డయాలసిస్కి దారితీసింది అని బాధపడ్డాడు ఆయన. ఆయన ముఖ్యంగా అక్కడ పిహెచ్డీల గురించి తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన చాలా బాధ పెట్టింది. అంటే అంతకుముందు ఆ పిహెచ్డీలు చాలామంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో పిహెచ్డీలు చేసి అవార్డు అయినా డిగ్రీలు ఇవ్వకపోవడం, దాని మీద ఏదో కోర్టులో వివాదాలు ఉండడం, వాటిని సరిచేసి వాళ్ళందరికీ కూడా డిగ్రీలు ఇస్తే అనేక మందికి ప్రమోషన్లు రావడం, ఉద్యోగాలు రావడం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ముందుకు వెళ్ళి ఆ కేసుని పరిష్కారం చేసే ప్రయత్నం చేశాను. కానీ దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన వ్యక్తిగతంగా చెప్పుకుని బాధపడ్డాడు. తర్వాత అక్కడ జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల పడినటువంటి ఆ ఒత్తిడి కూడా ఆయన చెప్పాడు. అంటే విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్స్ ఉన్నా
అక్కడ మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నాము అని చెప్పి ఆ పరిస్థితులను చెప్పాడు. ఇంకొక మాట కూడా అన్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసినంత సంతృప్తి స్టేట్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేసినా కానీ మనకి రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ అలాంటి అనేకమైనటువంటి ఒత్తిడులను తట్టుకుని బయటికి రావాలి. అది పూర్తి చేసి రావడమే పెద్ద గొప్ప విషయంగా అనిపిస్తుంది అని ఆయన అన్నాడు. అంటే మన పదవులు లేదా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వ్యవస్థ ఎలా ఉంది, దాన్ని మనం సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఆయన జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలేమో అని నేను అనుకున్నాను. మొత్తం మీద ఆయన చాలా మానవతావాది, మనుషుల్ని ప్రేమించాలనేవాడు ఎక్కువగా. ఆయన రచనల గురించే నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను. ఆయన మట్టిపోయ కథలతో పాటు తెల్లకాకులు సంకలనం, పల్లెమంగలి కథల్లో 3-4 కథలైనా కానీ అది తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించడం. తర్వాత ఆయన ఎంఫిల్ ఏమో బారిస్టర్ పార్వతీశం మీద ఒక పరిశీలన అనే పేరుతో చేశాడు. తర్వాత ఆయన గురువు గారు జిఎన్ రెడ్డి గారు ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళ గురువు అంటే చాలా ఇష్టం. ఎలా జరిగింది ఏంటి అని ఆయన పరిశోధన చేసినటువంటి పరిశోధన చేసిన అంశం గురించి ఎక్కువగా మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తూ ఆయన చేకూరు రామారావు గారు, తర్వాత జిఎన్ రెడ్డి గారు వీళ్ళందరితో కలిసి ఆయన ఎలా పనిచేసాం ఏంటి అనేది ఆయన చెప్పాడు. నిజానికి ఆయన 1983లో ఆచార్య కేతు విశ్వనాథ్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఎంఫిల్ చేస్తే 1988లో ఆచార్య జిఎన్ రెడ్డి గారి దగ్గర ఆయన పిహెచ్డి చేశారు. అప్పటికి ఆయన జిఎన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్గా ఉండడం, ఆ వైస్ ఛాన్సలర్ గారి దగ్గర ఎవరైనా వెళ్ళి మాట్లాడాలంటే ఎంత భయపడిపోయేవారు. కానీ తనకి ఎంతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండేవని, తాను పిహెచ్డి హాస్య నవలల మీద చేశాడు. ఆయన తెలుగులో హాస్య నవలలు అనే అంశం మీద శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పనిచేశాడు. అందుకని ఆయన హాస్యాన్ని తన ప్రసంగంలో చాలా శక్తివంతంగా ఉపయోగించుకునేవాడు. ఆయన ఆ తర్వాత ఆయన 10 ఏళ్ళ తర్వాత, అంటే తన భార్య చనిపోయిన 10 ఏళ్ళ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. ఆవిడ చాలా మంచి ఆమె, విజయలక్ష్మి గారు ఆమె పేరు, విజయ. ఆమె చాలా మంచి ఆమె. పిల్లలు ఇంకేమీ లేదు ఆ రెండో భార్యకు. మొదటి భార్యకు మాత్రం ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లి చేశాడు, కొడుకుకి ఇంకా పెళ్లి చేయలేదు. అతడు ఇంకా స్థిరపడలేదు. కొడుకు గురించే బాధపడేవాడు ఎక్కువగా. తను బాగానే బ్రతకగలడు, స్పోర్ట్స్లో తనదైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ ఎడ్యుకేషన్ ఇంకా ఉంటే బాగుండేది. ఎప్పుడైతే తండ్రి పెంచడానికి తల్లి లేకపోతే ఆ పిల్లలు ఎలాగైపోతారని చెప్పడానికి నా కొడుకే ఉదాహరణ అని నాతో బాధపడుతూ ఉండేవాడు. కాబట్టి తల్లి ప్రాధాన్యం పిల్లల పెంచడంలో ఎంతో ఉంది అనేది ఆయన నాకు చెప్పినటువంటి వాక్యం ఆయన కుటుంబంలో నాకు కనిపించింది. అంటే చిన్నప్పుడే తల్లి చనిపోవడం, వాళ్ళని పెంచడానికే తన జీవితాన్ని ఎక్కువగా త్యాగం చేయటం, ఆ సందర్భంలో తల్లి లేని బిడ్డల్ని మాట అనడానికి జంకేవాడు. ఆ ప్రేమ అటువంటిది. ఆ ప్రేమ వల్ల అతను ఇంకా సెటిల్ అయితే ఉండేది. కానీ అంటే చదువు పరంగా ఉన్నత చదువులు
చదివితే బాగుండేది అనుకున్నాడు. కానీ ఆయన ఆ కొడుకు స్పోర్ట్స్‌లో స్థిరపడ్డాడు. స్పోర్ట్స్‌లో కొనసాగిస్తున్నాడు. కానీ తెలివైన వాడే ఆ పిల్లాడు కూడా. ఒక్కడే కొడుకు, ఒక కూతురు. ఆ విధంగా ఆయన జీవితం ముగిసిపోయింది. ఆయన రచనలు చేయడం కంటే రచనలు చేయించడానికి మనం ప్రయత్నించాలి. నేను కర్నూలులో అదే పద్ధతిలో చేసేవాడిని అని చెప్పేవాడు ఆయన. చాలామంది కథా రచయితల్ని తయారు చేశానని కూడా చెప్పేవాడు ఆయన. తర్వాత ఎక్కువగా చిన్న రచన ఆయన గురించి వచ్చిన దాన్ని ఎంతో జాగ్రత్తగా ఫైల్ చేసుకునేవాడు. తన వాక్యం పట్ల తనకి చాలా ప్రేమ. ఏదైనా పత్రికల్లో అతని గురించి ఎవరైనా రాసినా దాన్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఫైల్ చేసుకుని ఎవరో వచ్చిన వాళ్ళందరికీ కూడా చదివి వినిపించేవాడు. నా గురించి ఇలా రాశారని. తర్వాత తాను ఏదైనా రాసినా దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుని నేను ఇలా రాశాను అనేవాడు. ఎవరైనా ఒక రచన చేసి నేను ఇలా రచన చేశాను అని పట్టుకెళ్తే అందులో ఉన్నటువంటి వాక్యాల్ని చదివి ఈ వాక్యానికి మధ్య పొంతన కుదురుతుందా, ఈ వాక్యం ఏం చెప్తుంది అని ఒక ఎక్స్రే తీసి ఆ వాక్యంలో ఉన్నటువంటి లోపాలని ఎక్కువగా చెప్పేవాడు. అందుకని ఆయన దగ్గరికి ఎవరైనా ఏదన్నా రాసి పట్టుకెళ్ళి చూపించాలంటే పెద్దగా ఇష్టపడేవారు కాదు. అంటే బాగా రాయకుండా మనం ఏదో రాసేసి మన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవద్దు అని చెప్పడమే ఆయన ఉద్దేశం తప్ప నిరుత్సాహపరచడం కాదు. అది ఆయన బహుశా సెంట్రల్ యూనివర్సిటీలోనే కనుక ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఆరోగ్యంతో జీవించుండేవారు, మంచి రచనలు మనకు అందించుండేవారు. బహుశా ద్రావిడ విశ్వవిద్యాలయంలోకి వెళ్ళడం ఆయన ఆరోగ్యం కొంత పాడైపోవడానికి కారణమైందేమో అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను, ఆయన నాతో చెప్పినటువంటి అనేక అంశాలను బట్టి. ఇంకొక విషయం కూడా చెప్పాడు. నేను ద్రావిడ విశ్వవిద్యాలయానికి వెళ్ళాను, అక్కడ 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయింది, నేను అక్కడ ఏం చేశాను అంటే నాకే తెలీదు, ఎవరిని ఏం అనలేం, విశ్వవిద్యాలయాలు కూడా రాజకీయ కేంద్రాలుగా మారిపోతున్నాయి, కాబట్టి అక్కడ మనం ఏదో చేద్దామని మనం వెళ్ళినా అక్కడ మనం చేసే అవకాశాలు ఏమీ ఉండట్లేదు, ఈ పరిస్థితులు మారితే బాగుండేది, మనం హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉన్నంత అకాడమిక్ డిసిప్లైన్ కానీ తర్వాత పాఠ్య ప్రణాళికలను మనం పెట్టుకోవడంలో ఉండే స్వేచ్ఛ కానీ తర్వాత మనం పాఠం చెప్పడానికి వినియోగించే సమయం కానీ ఇతర విశ్వవిద్యాలయాల్లో అంతగా లేదని నాకు అనిపిస్తుందని ఆయన పనిచేసినటువంటి విద్యా సంస్థల అనుభవంతో చెప్తున్న మాట అని చెప్తుండేవాడు ఆయన. బహుశా ఆయన మరణం తెలుగు సాహిత్యానికి ఎనలేనటువంటి లోటుని కలిగించిందని నేను భావిస్తున్నాను. ఆయన చేసిన రచనలు తక్కువే కానీ ఆ రచనల ప్రభావం మాత్రం చాలా శక్తివంతమైందని మాత్రం నమ్ముతున్నాను. ఆయన రాయలసీమ ప్రాంతంలో కరువు మీద ఒక ప్రాజెక్ట్ చేశారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ని కొనసాగిస్తూ కొంతమంది చేత ఎంఫిల్ పిహెచ్డీలు చేయించారు. తన ప్రాంతం పట్ల ఆయనకి అపారమైనటువంటి ప్రేమ ఉండేది. ఆయన అభినందన సంచిక ఇది సీమ సంతకం అని పెట్టి ఆయన చేశారు. దీనికి మేము కొంత దానికి ఎంతో ప్రేమగా రాశాడు ఆయన. ఇదిగో చూడండి, ఇక్కడ ఇలా రాశారు ఆయన. నాకు సహవ్రతులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారికి అత్యంత ఇష్టంగా మీ తుమ్మర రామకృష్ణ ఉపకులపతి ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం అని ఆయన రాసిచ్చాడు. ఆయన వెళ్తూ అక్కడ ఈ దీన్ని ప్రచురించడానికి కూడా ఆయన ఇంచుమించు ఒక 4 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. అంటే పుస్తకాన్ని వెంటనే పబ్లిష్ చేసేయడం, దాన్ని
ప్రచారంలోకి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే వెంటనే ఆవిష్కరించేసుకోవాలి అనే ఉబలాటం ఆయనకు ఉండేది కాదు. మనం ఒక వాక్యాన్ని బయటకు పంపిస్తున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుండేవాడు అనమాట. కాబట్టి ఈ సీమ సంతకం కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని మాత్రమే కాకుండా ఇందులో తెలుగు సాహిత్యానికి ఉపయోగపడే అనేకమైనటువంటి వ్యాసాలను కూడా సగభాగం ప్రచురించాడనమాట. ఆ విధంగా ఈ పుస్తకాన్ని దీనికి ఆచార్య పిల్లలమర్రి రాములు గారు, నేను, తర్వాత ఇంకా ఇక్కడ రాశారు సలహాలు సంప్రదింపులు అని చెప్పి ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారు, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య గోన నాయక్ అని చెప్పి ఇందులో ప్రత్యేకంగా ఆయన పేర్కొన్నాడు. నిన్న ఆయన భౌతిక కాయాన్ని తీసుకొచ్చిన తర్వాత, ఆయన చూసిన తర్వాత మా కన్నీళ్ళు ఆగలేదు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ప్రత్యక్షంగా నా తమ్ముడిని కోల్పోయానని ఆయన చాలా బాధపడ్డారు. అంటే వ్యక్తులతో ఆయన మంచి సంబంధాలని, సత్సంబంధాలని కొనసాగించేవారు ఆయన. అటువంటి వ్యక్తి ఈరోజు లేరు అని చెప్తే ఆయన గురించి అనేక విషయాలు ఉన్నాయి, పంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, రాయాల్సిన విషయాలు ఉన్నాయి. నేను మీతో ఇలా మాట్లాడడానికి అవకాశం కలిగించినటువంటి ఆచార్య అప్సర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సారంగా సంపాదక వర్గానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది నేను చెప్పినటువంటి ఆయన పట్ల, ఆయనతో నాకున్నటువంటి వ్యక్తిగత అనుభవాలు, ఇంకా రకరకాలైనటువంటి అనుభవాలు. ఆయనకి కదీర్ బాబు అంటే చాలా ఇష్టం. ఆయన వైస్ ఛాన్సలర్ అయినప్పుడు కదీర్ బాబుని కలవడానికి వైస్ ఛాన్సలర్ అయినా కానీ మనకి కూకట్పల్లిలో ఒక హోటల్ దగ్గరికి నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు ఆయన. అప్పుడు కదీర్ బాబు అంటే ఆయన ఉమామహేశ్వరరావు గారని ఇలా ఇప్పుడు ఆయన సాహితీవేత్తల గురించే ఎక్కువగా చెప్పేవాడు. ఆయన ఓ మాట అనేవాడు, నాకు బాగా నచ్చేది. మనం స్టార్ హోటల్లో తినడానికి సిద్ధంగా ఉండాలి, రోడ్డు మీద ఉన్నటువంటి బడ్డీ దగ్గర కూర్చొని తినడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏ పరిస్థితులు వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప నేను స్టార్ హోటల్లోకి వెళ్ళినటువంటి వాడిని బడ్డీ దగ్గర తినడానికి నాకు ఇష్టం లేదు అని మాత్రం మనం అనకూడదు. అలాంటి పరిస్థితి వస్తే దానికి మించినటువంటి మరణం లేదు అని చెప్పేవాడు. అంచేత ఆయన ఎక్కడ ఆడంబరాలకు పోయేవాడు కాదు. అది సరదాగా కూర్చొని ఆయన ఒక వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, పెద్ద ప్రొఫెసర్గా ఉన్న, మామూలు బడ్డీ దగ్గర కూర్చొని ఇడ్లీలు తిని వాళ్ళతో మాట్లాడేవాడు ఆయన ఎక్కువగా. మామూలు ప్రజలతో మాట్లాడేవాడు ఎక్కువగా. కాబట్టి మన ఉన్నతత్వం అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే మనుషులతో ఉన్నటువంటి సత్సంబంధాలను బట్టి తెలుస్తుంది అని ఆయన బట్టి నేను గ్రహించాను. ఎక్కడ ఆడంబరాలకి పెద్దగా ఇష్టపడేవాడు కాదు. అలాగని ఆయన ఏదైనా సభకు వెళ్ళినా లేకపోతే క్లాస్కి వెళ్ళినా చాలా మంచి బట్టలు వేసుకునేవాడు. వస్త్రధారణ విషయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకునేవాడు. ఆయన పుస్తకాలని బాగా ప్రేమించేవాడు. ఆ పుస్తకాల కోసం ప్రత్యేకమైనటువంటి అరలను చేయించుకున్నాడు. చివరి దశలో వాటన్నింటినీ కూడా సిపి బ్రౌన్ గ్రంథాలయానికి కొన్ని పంపించేశాను. అలాగే సుబ్బారాయుడు గారికి ఇచ్చేసి స్కానింగ్ చేయించడానికి పంపించేశాను. తర్వాత ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి విజ్ఞాన కేంద్రం, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి కొన్ని పుస్తకాలు ఇచ్చేశాను అని చెప్పాడు. ఇంకా పుస్తకాన్ని చదవలేకపోతున్నాను దారిలా అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఆయనకి
నా నివాళిని తెలియజేస్తున్నాను. నమస్కారం.